అంటున్నాను. యా ఓకే, ఇంకాస్త త్వరితగతిన ఏదైనా సరే కేసుల విషయంలో విచారణ జరగాలంటారు. మేడం జ్యోత్స్న గారు ఏం చెప్తారు? అంటే గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు, కొత్త ఏం కాదు. ఇప్పుడు కూడా రోజా గారు అదే రకంగా మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారి గురించి తప్పుగా మాట్లాడారు అని చెప్పి వారు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం ఉంది. అలాగనే వారేదో ఇతరులందరూ ట్రోల్ చేస్తున్నారంటూ మాట్లాడారు. కానీ స్వయంగా వారే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పైగా కొత్త కాదు, చాలా సందర్భాల్లో ఇదే రకంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి అంటే మార్పు ఎందుకు రావట్లేదు? ఎవరైనా సరే ఈ బూతుల సంస్కృతికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది కదా, ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా, ఇంకా ఇదే రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు మీరు వింటున్నది, మీరు మాట్లాడుతున్నది ఒక వ్యక్తి గురించి. ఎవరైతే అసలు తను మహిళ అన్నటువంటి విషయం మర్చిపోయి 24 గంటలు కూడా ఇందాక అరుణ చెప్పినట్టుగా ఆ ఫెమినైన్ కార్డ్ వాడుతూ ఏదో నేను ఐ కెన్ గెట్ అవే విత్ ఎవ్రీథింగ్ అని అనుకుంటున్నటువంటి వ్యక్తి గురించి. అయితే నాకు ఇందాకటి నుంచి అరుణ గారు మాట్లాడుతున్నా, లేకపోతే మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు నాకు ఒకటి ఎందుకో మదిలో తొలుస్తోంది. నా రోజా గారి ప్రాబ్లం ఏంటి, రోజా గారి ప్రాబ్లం ఏంటి అని అందరూ ఇవాళ రోజున ఆలోచిస్తున్నారు. కానీ రోజా గారి ప్రాబ్లం ఏంటి అని అంటే, నేను గెలవలేదు, అందరూ గెలిచారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. నేను గెలవలేదు, నేను ఓడిపోయాను, కానీ అందరూ గెలిచారు, అవతల పార్టీ వాళ్ళు. ఇప్పుడు అక్కడ పార్టీలతో సంబంధం లేదండి. ఆవిడ నేను గెలవలేదు, వేరే వాళ్ళు గెలిచారు, అందులో జగన్మోహన్ రెడ్డితో సహా గెలిచారు. వాళ్ళ పార్టీ నుంచి 11 మంది, మిగతా పార్టీల నుంచి 161 మంది, 24 మంది. ఎలాగా? నేను ఇవాళ రోజున ఎక్స్ఎమ్మెల్యేనే, నాకే పదవి లేదే, ఎలా నేను దోచుకోవడం? ఎలా దోచుకోవాలి? నేను దోచుకోవడానికి తప్పించి ఇంకో ఆలోచన లేదా ఆమెకి? సో ఎలా దోచుకోవాలి నేను? ఆ హౌలో వచ్చినటువంటి పుట్టుకొచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతుందేమో అనిపించింది ఒకటి. రెండో విషయం ఏంటంటే అండి, జోక్స్ పాటు నాకు ఇంకో విషయం ఏంటి స్ట్రాంగ్ గా అనిపించింది అని అంటే, రోజాకి వాళ్ళ రోజున ఒక భయం ఉంది, అందులో డౌట్ లేదు. తను చేసినటువంటి స్కామ్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. అది ఆడుదాం ఆంధ్ర కావచ్చు, లేకపోతే టీటీడీలో టికెట్ల కుంభకోణం కావచ్చు, లేకపోతే టూరిజం డిపార్ట్మెంట్ లో చేసినటువంటి అవినీతి కావచ్చు, ఇంక్లూడింగ్ ది మోస్ట్ ఫేమస్ రిషికొండ ప్యాలెస్ నుంచి తీసుకొని వస్తే వాళ్ళు చేసినటువంటి అవినీతికి ఒక ఏమంటారంటే ఒక మెజర్మెంట్ టేప్ కూడా లేదు. ఆ లెక్కన అవినీతి చేసింది ఆవిడ తనకు సంబంధించినటువంటి శాఖల్లో. సో ఖచ్చితంగా ఇవాళ రోజు ఏం జరుగుతుందంటే, కూటమి ప్రభుత్వం చాలా 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 ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తుందండి. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అరుణ కావచ్చు, నేను కావచ్చు, మిగతా చాలా మంది కావచ్చు, ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను అందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేసేయచ్చు కదా, రోజు వీళ్ళ నోళ్ళు ఏంటి 24 గంటలు ఇష్టారీతిన మాట్లాడుతూ ఉంటారు, ప్రజల్ని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ప్రజల్ని ఇంకా కూడా ఒక అభద్రతా భావంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా నిజంగా వీళ్ళ మీద చర్యలు ఉండాలి కదా అని మాకెంత కోపం వస్తుందో. కానీ కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున పనిచేస్తున్న విధానం ఏంటి అని అంటే, ఎందుకంటే మీరు దాంట్లో ఒక పాయింట్, గతంలో ఒక చిన్న మాట బయటకు వచ్చి మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సరే, ఆ పోస్ట్ని ఎవరన్నా ఫార్వర్డ్ చేసినా గుర్తించడానికి ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకుంది ఆ రోజున వైసీపీ ప్రభుత్వం. చేసుకొని వారిని అరెస్టులు చేసి సిఐడి కేసులు పెట్టి వేధించారు. పోనీ నాయకులు ఎవరన్నా బయటకు వచ్చి వారికి మద్దతుగా మాట్లాడదామంటే హౌస్ అరెస్టులు చేసి కనీసం బయటికి కూడా కదలనివ్వలేదు కదా. నవీన్ గారు, నేను ఒక విషయం చెప్తాను, అది కరెక్ట్ అంటారా మీరు? అది కరెక్ట్ కాదు, కాదు కదా, ఆ సంస్కృతి కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం, కాదు కదా. ఆ సంస్కృతి, ఆ ఒక ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వైఎస్ఆర్సీపీ సెట్ చేసిన తర్వాత మేము వచ్చి అదే ఫాలో అయ్యాం అనుకోండి, ఏం జరుగుతుంది? అలాంటిది ఒకటి ఇంకా 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 మీరు ఫాలో అవ్వకపోయినా అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ప్రజలకు తెలుసు ఏం జరిగింది ఈ విషయం అంతా అనేది. నేను ఒక్క నిమిషం, నన్ను మీరు మాట్లాడినవాళ్ళు ఎందుకంటున్నా అంటే, అలాంటిదే కనుక కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున భావితరాలకి అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియదు, డెమోక్రసీ అంటే ఏంటో తెలియదు, వ్యవస్థలు ఎలా పనిచేయాలో తెలియదు, అసలు నిష్పక్షపాతంగా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో అనేటువంటిది ఎప్పుడో ఆ రోజున రాజు గారు ఉండేవారు అని చెప్పి అలా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటిది ఉండకుండా వ్యవస్థలుగా పనిచేసేటువంటి ఒక పరిస్థితి ఉండాలనే కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున ఒక విషయం చెప్తున్నారు నవీన్ గారు. నేను ఒక చిన్న మాట చెప్తాను. అంటే వీళ్ళు ఇట్లా మీరు ఏం చేయకపోయినా అక్రమ కేసులు పెడుతున్నారు, మమ్మల్ని అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కాక మొన్న అరెస్ట్ అయ్యాడు మిథున్ రెడ్డి, గగ్గోలు పెట్టేశారు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకనంటే, నాకు తెలుసు అంతకు ముందర నందిగామ సురేష్ అరెస్ట్ అయినా, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయినా ఇంత గగ్గోలు పెట్టలా.
మరి మిథున్ రెడ్డి కేసులో అసలు రోజుకు ఒక పెద్ద ఇదిలాగా 10 మంది వచ్చి మాట్లాడుతున్నారు. ప్రాబ్లం మరి వాళ్ళకేమన్నా అందులో షేర్స్ ఉన్నాయో ఏంటో, మిథున్ రెడ్డికి వాళ్ళకేమన్నా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ దే ఆర్ కమింగ్ ఓవర్ బోర్డ్ అండ్ డూయింగ్ ఇట్. సో ఇప్పుడు నేను ఏమంటానంటే మిథున్ రెడ్డికి సంబంధించి విచారణ జరుగుతుండగా ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు కదా, హైకోర్టులో అప్లై చేసుకున్నాడు, నాకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, 2 చోట్ల రిజెక్ట్ అయింది. తర్వాత ద కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో అది తీసుకున్నారు. నిజంగా కూడా అక్రమ కేసులు, నిజంగా కూడా అక్రమ అరెస్టులు, ఏ విధమైనటువంటి ఒక రూల్ ప్రొసీజర్స్ ఫాలో కాలేదు, ఎలా అయితే వాళ్ళు అప్పుడు చేశారు చూసారా, చంద్రబాబు నాయుడు గారి కేసులో కావచ్చు, అచ్చెన్నాయుడు గారి కేసులో కావచ్చు, కొల్ రవీంద్ర గారి కేసులో కావచ్చు, ఇంకెంతమంది నాయకుల కేసులో కావచ్చు, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా మా రంగనాయకమ్మ గారి కేసులో కావచ్చు, లేకపోతే సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారి కేసులో కావచ్చు, ఇలా ఎంతో మందిని వాళ్ళు అసలు ఒక అడ్డు అదుపు లేకుండా అండి కార్యకర్తల మీద అయితే అసలు ఒక ఇదే లేదు, ఇష్టారీతన చేశారు. ఆ రకంగా మేము ఏ రోజున చేయలేదే. మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది, ఇవాళ వరకు కూడా ఇంకా కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పాను కదా, మేమందరం ఇక్కడ కూర్చున్నటువంటి అరుణ కావచ్చు, నేను కావచ్చు, వీళ్ళని ఏంటండి ఇంకా చూసేది, వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము మనసుల్లో అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం చాలా ప్రొసీజరల్ గా వెళ్తుంది. ప్రభుత్వం ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి ఒక్క తప్పుడు స్టెప్ కూడా తీసుకోకుండా ముందరికి వెళ్తుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేట్టుగా చాలా స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకుంటూ వెళ్తుంది. డిలే ఉందండి, డిలే లేదని నేను అనట్లేదు. రీజన్ కూడా ఏంటి అని అంటే కాదు మేడం, ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఆలస్యం అయిందనుకోండి, ప్రజల్లో ఏ అభిప్రాయానికి వస్తారంటే వీరు చర్యలు తీసుకోవడంలో కూడా ఆలస్యం చేస్తున్నారు, అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళే ఈ రకంగా మిమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడి ఇంకా 4 సంవత్సరాల పాటు, ఒక నిమిషం, మీకు అధికారం ఉంది కానీ 4 సంవత్సరాలు ఎప్పుడో అధికారంలోకి వస్తారో రారో కూడా తెలియదు, 11 సీట్లే ఉన్నాయి. అటువంటిది వారు ఇప్పుడు మేము తర్వాత అధికారంలోకి వస్తే మీరు హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారు తర్వాత అది అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నా సరే, మీరు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుంటే ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి? ఫ్యాక్ట్స్ మాట్లాడండి. ప్రజలు ఏమనుకుంటారు? అరే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నా సరే వీళ్ళనే వాళ్ళు భయపెడుతున్నారు కదా అనుకునే పరిస్థితికి రాదా? ఒక్క నిమిషం నవీన్ గారు, మనం అందరం ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ప్రజలేం పిచ్చివాళ్ళు కాదండి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అంత ఘోరమైనటువంటి ఓటమి ఎందుకు వచ్చిందంటారు? కేవలం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్, లేకపోతే వాళ్ళు అభివృద్ధి చేయలేదు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. అందరికీ ఫలాలు అందలేదు, అభివృద్ధి వాళ్ళు చేయలేదు, సంక్షేమం జరగలేదు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్ మేజర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏ రకంగా అయితే ఇష్టారీతిన బూతులు మాట్లాడారో ఆ బూతులకు సంబంధించినటువంటి ఆ సంస్కృతి ఏదైతే ఉందో చూసారో ప్రజలకు నచ్చలేదండి. ప్రజలు ఎప్పుడు కూడా బూతులు వీటిని యాక్సెప్ట్ చెయ్యరు. ఇంకోటి తప్పును ఎప్పుడు ప్రజలు వారిలా బూతులు మాట్లాడమని కాదండి చెప్పేది, వారి మీద యాక్షన్ గురించి. నవీన్ గారు, యు హావ్ టు లెట్ మీ కంప్లీట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఏది కూడా పొలిటికల్ వెండట అంటే ఏదో కక్ష సాధింపుగా మనం చేస్తున్నామంటే ప్రజలు ఎప్పుడు కూడా మనం యాక్సెప్ట్ చేయరండి. నిజంగా కూడా ఇవాళ రోజు మీరు అనుకుంటున్నారు ప్రజలు మాతోటే ఉన్నారు. ఎందుకో చెప్తాను వినండి. ప్రజలు చూస్తున్నారు ఇన్ని రకాలుగా వాళ్ళు చేస్తున్నా సరే కూటమి ప్రభుత్వం ఏ రకంగా చాలా నిబద్ధతతోటి, చాలా పేషెన్స్ తోటి ఏ రకంగా ప్రవర్తిస్తోంది, ఏ రకంగా ఉంటోంది, ఎలా అయితే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఏ రకంగా శిక్ష వరకు తీసుకెళ్తోంది, స్లో అండ్ స్టడీగా అయినా తీసుకెళ్తోంది అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా ఇమ్మీడియట్ గా ఏమంటారు అని అంటే ఇదేం టిట్ ఫర్ టాట్ కాదండి. ప్రజలు ఎప్పుడు కూడా శాంతి భద్రతలు కోరుకుంటారు, ప్రజలు ఎప్పుడు కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ కోరుకుంటారు, ప్రజలు ఎప్పుడు కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కోరుకుంటారు. అలాంటి ఎన్విరాన్మెంట్ ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది. ఏమంటే మేము అది ఇవ్వలేకపోయాం అనుకోండి, రాష్ట్రంలో ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ రావండి. ఏం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పురంధరేశ్వర్ గారు కావచ్చు, ఏ రోజునన్నా సరే వీళ్ళని జైల్లో వేసేయండి, వాళ్ళని జైల్లో వేసేయండి అని చెప్పారా? వాళ్ళు ఏమన్నారు? తప్పు ఎవరు చేస్తే వాళ్ళ మీద చర్యలు తప్పకుండా ఉంటాయి, దాంతో పాటుగా మేము తప్పును అస్సలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో ఉండము. ఎవరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేశాడు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం అనేటువంటిది అవివేకం అండి. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి తప్పుని మేము ఎక్కడికక్కడ ఇచ్చేయాలి కదా, చూపించాలి కదా. ఇవాళ రోజా తప్పు చేసింది, ఎందుకు రోజా ఇంత భయపడి బయటకు వచ్చి మాట్లాడుతుంది అనుకుంటున్నారు? ఇందాక అరుణ చాలా క్లియర్ గా చెప్పింది. ఎందుకు రోజా బయటకు వచ్చి మాట్లాడుతుంది? పిచ్చా ఏమన్నా రోజాకి? తెలీదా ఆమెకి? తెలీదా రోజాకి? చెప్పండి. ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఏమంటారు అని అంటే చర్యలు ఉంటాయని తెలీదా రోజాకి? ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను పట్టుకుని ఇష్టారీతిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుందంటే రెచ్చగొడుతుంది. అరెస్టులే కోరుకుంటున్నారని అనుకుంటున్నారా మీరు? అరెస్టులు చేయండి అని అడుగుతున్నారు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర మిగిలింది ఏంటంటే సింపతి.